Here is the non-spoiler review of the film Swargavasal, Telugu dubbed movie. Swargavasal అంటే గేట్వే టు హెవెన్ అని అర్థం. గేట్వే టు హెవెన్ అని అంటే స్వర్గానికి ప్రవేశ ద్వారం అనే అర్థం వస్తుంది తెలుగులో అయితే. ఇంకా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో వదిలేరు. మొన్న థియేటర్లోకి వచ్చింది నవంబర్లో. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో వదిలేరు. ఇంకా నెట్ఫ్లిక్స్ లో చూసిన తర్వాత నాకు ఆర్జే బాలాజీ గారి సినిమాలు బాగానే ఉంటాయి. మినిమం చూడడానికి బాగుంటాయి సినిమాలు. చాలా మటుకు హిట్ కూడా అయినాయి. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ బరోజ్ మూవీ రివ్యూ, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, రహస్యం మిథున్ జగత్ మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసాను, చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మా కంటెంట్ నచ్చితేనే సపోర్ట్ చేయండి, నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దు. ఇంకా మూవీ విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్తే నాకైతే నచ్చింది సినిమా. నిజంగా 1999లో ఒక తప్పు చేయని వ్యక్తి జైలుకి వెళ్తాడు. కొన్ని సంఘటనల ద్వారా అల్లర్లు జరుగుతాయి. ఇంతగా తప్పు చేసిన వ్యక్తి జీవితం కూడా రకరకాలుగా మారిపోతుంది. అసలు ఏ విషయంలో తప్పు చేయని ఎవరు ఒక మర్డర్ జరుగుద్ది, ఆ మర్డర్ విషయంలో తప్పు చేయకుండానే జైల్లోకి రావాల్సి వస్తుంది. అసలు ఎవరి విషయంలో జైల్లోకి రావాల్సి వచ్చింది, అసలు అక్కడ జరిగిన అల్లర్లు ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఇంక ఈ సినిమా చూడాల్సిందే. రియల్ స్టోరీని డైరెక్ట్ చేయడం చాలా అంటే చాలా కష్టం. కానీ అలాంటిది ఇంట్రెస్టింగ్ గా తీయడం ఇంకా కష్టం. అలాంటి రియల్ స్టోరీని కళ్ళకు కట్టినట్లు చూపించారు. మరియు దాన్ని అంతే ఇంట్రెస్టింగ్ గా చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అయితే తీసుకెళ్లారు. సినిమా 2 hours 15 minutes రన్ టైమ్. అందులో 5 minutes టైటిల్స్ పోగా 2 hours 10 minutes. చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. 2 hours 10 minutes ఎక్కడా బోర్ కొట్టదు. ఒక్కొక్కసారి మనకి థాట్ కూడా వస్తుంది, అసలు జైల్లో ఇంత దారుణంగా కూడా అల్లర్లు జరిగినాయా, అసలు ఇంత దారుణంగా జరుగుతాయా అసలు జైల్లో కూడా అల్లర్లు అనే ఆలోచన కూడా సెకండ్ హాఫ్ లో రేజ్ అయ్యేలాగా తీశారు డైరెక్షన్. అంత బాగా తీశారు డైరెక్షన్. కథ రాసింది రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సిద్ధార్థ్ విశ్వనాథ్ అనేవారు. చాలా బాగా తెరకెక్కించారు ఇంకా ఈ సినిమాని. ఇంకా ఆర్జే బాలాజీ గారు ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ దగ్గర అందరూ మీద పడిపోయి కొట్టేస్తారు, అలా పడితే అలాగా చితక కొడతారు. ఇంకొకసారిగా లెగిసి ఆ అరవడము, ఒక మనిషిని ఒక తన్ను తన్నడము, ఆ తర్వాత అరవడము అనే సీన్ దగ్గర మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు. తన ప్రతిభకు మళ్ళీ సవాల్ కింద ఉంటుంది ఇందులో. ఆర్జే బాలాజీ గారి క్యారెక్టర్ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు సినిమా. ఈ ఒక్క సీనే కాదు, ప్రతి సీన్ చాలా అద్భుతంగా చేశారు యాక్టింగ్ అయితే. ఇంకా ఈ మూవీ అనేది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అందరూ చూసేయండి. మీలో ఎంతమంది ఈ సినిమా థియేటర్లో చూశారు లేదా ఈ రోజు ఓటీటీలో చూసారా? మీకు సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే ఇస్తాను. నాకైతే అంత నచ్చింది. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూశారు, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.